మెదక్ జిల్లాలో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్. మెదక్ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో రివ్యూ చేస్తున్నారు. వరద ప్రభావంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఎల్లంపల్లి, పోచారం ప్రాజెక్టుతో పాటు కామారెడ్డి లోతట్టు ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి గోదావరి జలాలు గుండెకాయ లాంటివన్నారు. పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చ పెడుతున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపితే గ్రామాలు కొట్టుకుపోతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులో లోపాలున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపముందన్నారు. 3 బ్యారేజీల్లో ఒకే రకమైన లోపాలున్నాయన్నారు. డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలున్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందీలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలే కదా పోయాలి. ఆడెత్తితే ఏడబోయాలి, సుందీలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి 2 కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి 2 కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్నప్పుడు ఆల్రెడీ అది మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడ వరద పరిస్థితిని ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. అలానే అక్కడ ఉన్న అధికారులను వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సౌజన్య, కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లి కాసేపటి క్రితమే మెదక్ జిల్లా కలెక్టరేట్కు చేరుకోవడం జరిగింది. మెదక్ జిల్లా ఎస్పీ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. ఎస్పీ ఆఫీస్ చేరుకున్న తర్వాత ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులతో మాత్రం గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలు కావచ్చు, ఆ వరద పరిస్థితిపై మాత్రం సీఎం రేవంత్ అయితే సమీక్ష చేస్తున్నారు. అయితే ఈ సమీక్షకు సీఎం రేవంత్తో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కూడా హాజరయ్యారు. జిల్లా అధికారులంతా, జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును అడిగి అసలు వరద ప్రభావిత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై మాత్రం ఆయన ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటగా కూడా అసలు సీఎం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రివ్యూ చేయాల్సి ఉంది. కానీ సమయభావం వల్ల ఆయన పోచారం డ్యామ్ ఏరియల్ వ్యూకి వచ్చారు. ఏరియల్ వ్యూకి వచ్చినట్టు సందర్భంలో ఇక్కడే ఆలస్యం కావడంతో సీఎం రేవంత్ హెలికాప్టర్ ఇక్కడే ల్యాండ్ కావడం జరిగింది. ల్యాండ్ అయిన తర్వాత నేరుగా మెదక్ జిల్లా ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళి అయితే సీఎం రేవంత్ రివ్యూ నిర్వహిస్తున్నారు. అయితే మెదక్ జిల్లాలో ప్రధానంగా పోచారం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల మాత్రం మెదక్ జిల్లాకు గత 2 రోజులుగా అతి భారీ వరదలు వచ్చాయి. దీంతో మెదక్ జిల్లా అంతా కూడా మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి హవేలీ గన్పూర్ మండలం, పాపన్నపేట మండలం, అలాగే రామాయంపేట, తూప్రాన్, చేగుంట ఈ మండలాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురవడంతో మాత్రం ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. అదేవిధంగా చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అలాగే వందలాది ఇళ్లు కూడా నీట మునిగాయి. దీంతో వరద అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత వరదలు వచ్చినా కూడా సీఎం ప్రాణ నష్టం తక్కువ జరగడంతో మాత్రం సీఎం రేవంత్ అధికారులను అభినందించారు.
దాదాపు పోచారం ప్రాజెక్ట్ అయితే లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా ప్రాజెక్టు తట్టుకొని నిలబడడంతో మాత్రం సీఎం రేవంత్ కూడా దానిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పోచారం ప్రాజెక్టు ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉంటుంది. అయితే ఆ కామారెడ్డికి దిగువన పోచారం ప్రాజెక్టు ఉండడంతో పోచారం ప్రాజెక్టు దిగువన మొత్తం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి జక్కన్నపేట్, సర్దన, రామతీర్థం గ్రామాలు ఉంటాయి. దీంతో ఆ లక్షల క్యూసెక్లు వచ్చినటువంటి వరద పోచారం ప్రాజెక్టు గేట్లు ఎత్తకపోవడంతో మాత్రం ఆ నీరంతా దిగువన ఉన్నటువంటి కింది నుంచి నీరంతా కూడా పోవడంతో మాత్రం ఈ భారీ స్థాయిలో వరద వచ్చింది. దీంతో మెదక్ జిల్లా అంతా కూడా అతలాకుతలమైంది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నక్కవాగు ఉధృతికి మొత్తం ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. కార్లలో ఉన్నటువంటి వ్యక్తులు కొట్టుకుపోయారు. నిన్న 2 వ్యక్తులు ఆటోలో వెళ్తూ కొట్టుకుపోగా అందులో ఒకరు మరణించారు. మరొకరి ఆచూకు ఇంకా లభించలేదు. వారి కోసం కూడా గాలిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా ఒకరి మృతదేహం లభించకపోవడంతో మాత్రం ఎస్డీఆర్ఎఫ్ టీము, ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అక్కడ చేరుకొని ఈ సహాయక చర్యల్లో పాల్గొంటుంది. మరోవైపు మెదక్ వరద సహాయక చర్యల్లో ఆర్మీ కూడా దిగింది. నిన్న రాత్రి నుంచి కూడా ఆర్మీ బలగాలన్నీ కూడా మెదక్ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవై ఉన్నాయో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నాయి. మనం మధ్యాహ్నం కూడా చూసాము. బురుగుపల్లి వద్ద మొత్తం బురుగుపల్లి చెరువు ఉప్పొంగి పొంగడంతో అక్కడ రోడ్డు కొట్టుకుపోవడంతో మాత్రం అక్కడ దిగువన ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాడి, అదేవిధంగా రాజీపేట్, కొత్తపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ తాత్కాలిక మరమ్మతులు ఆర్బీ యుద్ధపాతిగతన చేసేందుకు చర్యలు చేపట్టింది. అలాగే డూబ్ సింగ్ తండా జలదిగ్బంధంలో చిక్కుపోవడంతో వారి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఎస్డీఆర్ఎఫ్ టీములు, ఎన్డీఆర్ఎఫ్ టీములు ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్లలో వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటిపై కూడా ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు వచ్చి కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నపాటి క్లౌడ్ బరెస్ట్ అయినట్టు కామారెడ్డి జిల్లాలో వర్షినటువంటి వర్షాలతో కామారెడ్డి పట్టణం అంతా నీట మునిగింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అటువంటి సందర్భంలో అక్కడే రివ్యూ చేయాలనుకున్న సీఎం మాత్రం సమయాభావం వల్ల మాత్రం మెదక్ జిల్లా ఎస్పీ ఆఫీస్లో ల్యాండ్ అయ్యారు. మెదక్ జిల్లా సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అధికారులను వివరాలైతే ఆయన అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లోనే సీఎం రివ్యూ అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ రివ్యూ పూర్తయిన తర్వాత ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే కనుక హెలికాప్టరో లేకపోతే తిరిగి ఆయన ప్రత్యేక వాహనంలో మాత్రం సీఎం రేవంత్ ఇక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది.